డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అష్ట ధనలక్ష్మి ఇన్వోకేషన్ అని మేనిఫెస్టేషన్కి సంబంధించి అద్భుతమైన సులభంగా సునాయాసంగా చేసుకునే ఒక అద్భుతమైన పరిహారం నేను మీ అందరికీ చెప్తా ఉన్నా. కర్మ ఫలితం ఎలా ఉన్నా సరే, రుణ ఫలితం ఎలా ఉన్నా సరే, మీ జాతకంలో ఎలాంటి బ్యాడ్ టైం నడుస్తా ఉన్నా, వాస్తు, న్యూమరాలజీ ఏమి ఇష్యూస్ ఉన్నా 8 శుక్రవారాలు నేను చెప్పినట్టు మీరు చేయగలిగితే 8 ఫార్మ్స్ ఆఫ్ గాడెస్ లక్ష్మి, అష్ట ధనలక్ష్మిలు మీ గృహములోకి వచ్చి బ్రహ్మాండంగా మీ ఇంటిలో పాదికి ఆశీర్వదించి అలా ఇంట్లో తిష్టేసుకొని మరి లక్ష్మీదేవి కూర్చుంటారు. ప్రూవెన్ కాన్సెప్ట్. అహం బ్రహ్మాస్మి డిసైపుల్స్ అందరూ ఇది ఫాలో అయ్యారు, అద్భుతాలను సృష్టించారు. నిగూఢంగా దాగి ఉన్న దైవ జ్ఞానము, విశ్వ జ్ఞానము ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, ఇప్పుడు ఈ జాతకాలు, కర్మ ఫలితాలు, వాస్తులు, న్యూమరాలజీ ఇవన్నీ చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి, అందరికి ఒకలా ఉండవు. సో ఇప్పుడు ఏంటంటే అష్టలక్ష్ముల ఆశీర్వాదం అనేది ఒకవేళ ఇలా డిఫరెంట్ గా ఉంటే ఆశీర్వాదం అనేది కరెక్ట్ గా మనకు రావాలి అని అంటే, చాలా వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాం దీని గురించి. సో ఇప్పుడు సెపరేట్ గా ఎవరి జాతకం వాళ్ళదే, ఎవరి వాస్తు వాళ్ళదే, ఎవరిది కర్మ ఫలితం వాళ్ళదే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా అష్టలక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? 100% ఉన్నాయి. సులభంగా సునాయాసంగా ఎవరైనా చేసుకోవచ్చు. చిన్న పిల్ల, పెద్ద, ఆడ, మగ ఎవరైనా చేసుకోవచ్చు. విల్ టాక్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం రామ్ రాహువే నమః. ఇనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. రైట్ క్వశ్చన్ మెన్షన్ చేశారు. ఐ వాంట్ టు గివ్ క్లారిటీ. మానవ జన్మ పొందిన ప్రతి మానవుడికి కూడా అష్ట ధనలక్ష్మిల యొక్క ఆశీర్వాదం పొందే అర్హత ఉంది. క్లియర్? ఇఫ్ నాట్, మనిషి పుట్టక పుట్టడం. కలియుగంలో మానవ జన్మ పొందామా, అష్ట ధనలక్ష్మిల్ని ఆకర్షించే శక్తి అందరిలో ఉంటుంది. ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందే అదృష్టం అందరికీ ఉంటుంది. కాకపోతే యాజ్ యూ సెడ్, పర్సన్ టు పర్సన్ కర్మ ఫలితాలు డిఫరెంట్, రుణబంధాలు డిఫరెంట్, పర్సన్ టు పర్సన్ వాస్తు డిఫరెంట్, ఇంటికి వాస్తు డిఫరెంట్, న్యూమరాలజీ డిఫరెంట్. ఇన్ని డిఫరెంట్ ఉన్నా చెప్తా ఉన్నా, జాతకంలో ఎంత బ్యాడ్ టైం నడుస్తా ఉన్నా, న్యూమరాలజీ పరంగా బ్యాడ్ టైం ఉన్నా, వాస్తు పరంగా బ్యాడ్ స్టఫ్ ఉన్నా, సింపుల్ సాధన నేను చెప్పినట్టు చేయగలిగితే, ప్రూవెన్ కాన్సెప్ట్, సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, సంపూర్ణ అష్టధనలక్ష్ముల యొక్క సంపూర్ణ ఆశీర్వాదమే ఈ యొక్క సాధన, ప్రాక్టీస్, పరిహారం అని కూడా చెప్పొచ్చు. విల్ డీకోడ్ పాయింట్ టు పాయింట్. పాయింట్ నెంబర్ 1, ఫ్రైడేస్ చేయాలి. పాయింట్ నెంబర్ 2, 8 శుక్రవారాలు చేయాలి. ఎందుకు? అష్టలక్ష్ములు కాబట్టి 8 శుక్రవారాలు చేయాలి. పాయింట్ నెంబర్ 3, ఏ టైంలో చేస్తే బెటర్? ఎయిదర్ మార్నింగ్ 4 to 6 AM ఇన్ బిట్వీన్, లేదా ఈవినింగ్ 6 to 8:30 PM. మార్నింగ్ చేస్తూ మళ్ళీ ఈవినింగ్ చేయొచ్చా? మీ ఇష్టం. లేదు 2 పూటలో ఏదో ఒక పూట చేస్తే చాలు. క్లియర్? పాయింట్ నెంబర్ 4, సింపుల్ సాధన. తలా వంట స్నానం చేసుకోవాలా. హెల్త్ ఇష్యూస్ కన్సిడర్ చేసుకొని హెడ్ బాత్ లేకపోయినా పర్వాలేదు, జనరల్గా బాడీని మొత్తం క్లెన్జింగ్ చేసుకొని ఎల్లో ఆర్ రెడ్ కలర్ వస్త్రాన్ని ధరించండి. ఎల్లో, రెడ్, పసుపు కానీ, కుంకుమ రంగు కానీ, ఎరుపు రంగు కానీ కలిగి ఉన్న వస్త్రాన్ని ధరించాలి. అండ్ ఇది సాధన కదా, అష్టలక్ష్ముల్ని ఆహ్వానించే సాధన కదా. ఇల్లంతా కూడా శుద్ధిగా ఉండాలి కదా. ఆ ముందు రోజు ఎప్పుడైనా సరే చక్కగా ఇల్లంతా కూడా రాక్ సాల్ట్తో, దొడ్డుప్పు, కల్లుప్పు అంటాం కదా, వాటితో హౌస్ మొత్తం క్లెన్జింగ్ చేసేసుకొని ఉంటాము. మార్నింగ్ లేచాము, స్నానం ఆచరించాము, పసుపు కానీ రెడ్ కలర్ కుంకుమ రంగులో ఉన్న వస్త్రాన్ని ధరించి పూజా మందిరంలో, లక్ష్మీదేవి పటం ఉంటుంది కదా, పూజా మందిరంలో 8 ఘీ దీపాస్ పెట్టాలి. 8
ఒక లోటస్ షేప్లో అంటే ఒక సర్క్యులర్ షేప్లో ఎన్ని దీపాలు పెట్టాలమ్మా? 8. బ్రాస్లో ఏమంటాం తెలుగులో? ఇత్తడి. ఇత్తడి దీపాలు పెడితే మంచిది. ఇత్తడి లోహంతో తయారు చేసిన దానిలో ఆవు నెయ్యి వేసి ఒత్తు 2 విక్స్ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేస్తాం. లక్ష్మీనారాయణ స్వరూపాలు కాబట్టి ఒత్తు పెట్టి ఆ ఒత్తు చిగుర కర్పూరంతో మన ఆ పొడి అంటించి 8 దీపాలు. 8 దీపాలు దేనికి సంకేతం? అష్టలక్ష్మిలకి. అష్ట అంటే 8, అష్ట ధనలక్ష్మిలకి సంకేతం 8. ఒక సర్క్యులర్ షేప్, ఒక లోటస్ షేప్లో 8 దీపాలు పెట్టాలి. బ్రాస్ దీపాలు పాసిబిలిటీ లేకపోతే కనీసం మట్టితో తయారు చేసిన మనకి ప్రమిదలు ఉంటాయి. ఏదో ఒక ప్రమిద, మా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, ఏదో ఒక ప్రమిద, కన్ఫ్యూజ్ వద్దు. లోటస్ షేప్లో పెడతాం, సర్క్యులర్ షేప్లో. మధ్యలో లక్ష్మీదేవి ఐడల్ పెట్టుకోవాలి. మధ్యలో చిన్న లక్ష్మీదేవి బొమ్మ కానీ లేదా చిన్న లక్ష్మీదేవి పటం కానీ ఏదైనా మధ్యలో పెట్టుకోవాలి. లక్ష్మీదేవి పటం సెంటర్లో ఉండాలా, చుట్టూ 8 దీపాలు ఉండాలి. ఒక్కొక్క దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్క లక్ష్మీదేవి మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. ఎన్ని లక్ష్మీదేవులు మనకి? 8 అష్టధనలక్ష్మిలకి సంబంధించి నేను ఇప్పుడు 8 మంత్రాలు ఇచ్చేస్తాను. చూస్తున్న వాళ్ళు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మొదటి దీపం వెలిగించేటప్పుడు ఆదిలక్ష్మి, ఓం శ్రీం ఆదిలక్ష్మియే నమః. సెకండ్ దీపం ధనలక్ష్మి అంటాము, ఓం శ్రీం ధనలక్ష్మియే నమః. థర్డ్ దీపం ధాన్యలక్ష్మి అంటాము, ఓం శ్రీం ధాన్యలక్ష్మియే నమః. తర్వాత ఓం శ్రీం సంతానలక్ష్మియే నమః. అలా ఒక్కొక్క లక్ష్మికి ఒక్కొక్క మంత్రాన్ని మనం చాంటింగ్ చేయాలా. ఓం శ్రీం విజయలక్ష్మియే నమః, ఓం శ్రీం వైద్యలక్ష్మియే నమః, ఓం శ్రీం వీరలక్ష్మియే నమః. అలా 8 లక్ష్మీదేవులకి సంబంధించి 8 మంత్రాస్ని చదవాలి. ఈ మంత్రం చాంటింగ్ చేయడానికి పాసిబిలిటీ లేదు అన్నవాళ్ళు ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, ఓకే, అట్లీస్ట్ ఆ నేమ్స్ అయినా సరే మనం సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. ఆ మంత్రం చాంటింగ్ చేయడానికి లేదు కాబట్టి అట్లీస్ట్ ఆ 8 లక్ష్మిని తలుచుకొని దీపం వెలిగించాలి. అదే పాసిబిలిటీ లేదనుకోండి, ఓం శ్రీం శ్రీం, ఓం శ్రీం శ్రీం, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. బట్ 8 దీపాలు వెలిగించి ఆ మధ్యలో ఉన్న లక్ష్మీ పటానికి ఏమి చేయాలి అంటే పసుపు కుంకుమ ఆఫర్ చేయాలి. పసుపు కుంకుమ, రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే మనకి మందార పువ్వు కానీ మన రోజ్ ఫ్లవర్ కానీ మనం లక్ష్మీదేవికి ఆఫర్ చేసి ఏదైనా ఒక నైవేద్యం పెట్టుకోవాలి. స్వీటో, ఫ్రూటో, లేక పాలుతో తయారు చేసిన ఒక నైవేద్యం ఏదైనా పెట్టుకోవాలి. తరువాత ఆ లక్ష్మీదేవి పటం పక్కనే ఒక కాపర్ గ్లాస్ కానీ కాపర్ చెంబు కానీ ఉంటుంది కదా, రాగి చెంబు కానీ రాగి గ్లాస్ కానీ వేసి అందులో వాటర్ వేసి అందులో మనం ఒక కాయిన్ పెట్టాలి. సిల్వర్ కాయిన్ కానీ గోల్డ్ కాయిన్ కానీ నార్మల్ కరెన్సీ కాయిన్స్ ఉంటాయి కదా, 1, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ కాయిన్స్ పెట్టాలి. పూజ అంతా అయ్యాక మనం దీపం ధూపం చూపిస్తామో ఆ వాటర్ ఏం చేయాలంటే కాసేపు అయ్యాక ఆ వాటర్ ఇంట్లో స్ప్రింకిల్ చేయాలి. అప్పుడు ఆ డివైన్ గాడెస్ లక్ష్మి యొక్క బ్లెస్సింగ్ ఇంటిల్లపాది ఆ బ్లెస్సింగ్ వెళ్తుంటుంది. ఆ వాటర్ స్ప్రింకిల్ చేసి మిగతా వాటర్ మనం మొక్కల్లో నింద్రను పోసేయచ్చు. ఆ యొక్క కాపర్ దానిలో వేసిన మనకి కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ మనం వ్యాలెట్లో కానీ మనం ఇంట్లో లాకర్స్లో కానీ పెట్టుకోవచ్చు. కొన్నాళ్ళు అయిన తర్వాత మనం అది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎన్నాళ్ళు చేయాలా? 8 ఫ్రైడేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు ఏమో చేస్తున్నారు, మంత్లీ ఛాలెంజెస్ వస్తాయి, పీరియడ్స్, అలాంటప్పుడు మిస్ అయింది మళ్ళీ నెక్స్ట్ వారము కంటిన్యూ చేయొచ్చా? హ్యాపీగా చేయొచ్చు, ఏమీ పర్వాలేదు. ఇది ఇంటెన్షన్కి సంబంధించింది. ఐఎమ్ టెల్లింగ్ యూ, 8 దీపాలు ఈ విధంగా చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి ప్రతి దీపం దానిలో కూడా ఒక్కొక్క లవంగం వేసి మీరు ఇలా చేసి ఆ మధ్యలో ఫలాలు, పసుపు, కుంకుమ, వీలైతే పసుపు కొమ్ములు పెట్టండి, ఆ పసుపు గోమతి చక్రాలు పెట్టండి, అది మళ్ళీ లాకర్లో పెట్టుకోండి, కొన్ని కాయిన్స్ పెట్టండి, ఆ కాయిన్స్ మీరు వ్యాలెట్స్లో వేసుకోండి. అద్భుతమైన రిజల్ట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, పరిస్థితులు ఎంత వరస్ట్గా ఉన్నా, హోరోస్కోప్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, ఎక్కడైతే ఈ దీపం పెడతారో 8 వారాలు 8 లక్ష్మీదేవుల్ని తలుచుకుంటూ, ఐఎమ్ టెల్లింగ్ యూ, పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్టలక్ష్మి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందిస్తారు. ఇది మేము చేయడం జరిగింది. మన అహం బ్రహ్మాస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ చూశారు. అద్భుతం, మహా అద్భుతం, పవర్ఫుల్ రెమెడీ మా అష్ట ధనలక్ష్మి ఇనోకేషన్ అని మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఇది. సో వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. ఎస్. సో ఈసారి మనం భగవంతుడి ఆశీర్వాదం, లక్ష్మీదేవి ఆశీర్వాదం, విశ్వం యొక్క అనుగ్రహం డిఫరెంట్ జోనర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఈ వారమే ఉంటుంది, మళ్ళీ వారం ఇది ఉండదు, వచ్చే నెల వచ్చే సంవత్సరం కూడా ఇది ఉండదు. ఫర్ ద ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం యాజ్ వెల్. ఏంటి అంటే 7 gates టు
మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. ఆ నేమే చూడండి, 7 ద్వారాలు. 7 అనే నెంబర్ రాహువుకి సంబంధించింది. 7 అనే సంఖ్య వెరీ పవర్ఫుల్ డివైన్ నెంబర్. మనకి ఇంద్రధనుస్సు 7 రంగులే, వారానికి 7 రోజులే. మన ఆదిత్యుడికి హార్సెస్ కూడా 7, వాస్తుపరంగా కూడా 7 హార్సెసే పెడతాం. 7 అనే నెంబర్ రాహువు నెంబర్, పవర్ఫుల్ నెంబర్, ఐఎమ్ టెల్లింగ్. సో 7 గేట్స్ టు మోక్ష అంటే డివైన్ లిబరేషన్, మోక్షానికి సంబంధించి, ప్లస్ మేనిఫెస్టేషన్. ఇది కని విని ఎరుగని విశ్వజ్ఞానాన్ని మనము ఓపెన్ గా రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్ గా, గట్ ఫీలింగ్ తో చెప్తా ఉన్నా. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, భారతదేశంలోనే కాదు, యావత్ భూప్రపంచంలోనే ఆ విషయాలు ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడాలి అన్నా వాళ్ళకి రెఫరెన్స్ ఆ వీడియోస్ అవుతాయి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే ఏదో రెఫరెన్స్ తీసుకొని మనం క్లాసెస్ కండక్ట్ చేయట్లే. ఈ 7 రోజులు జరగబోతున్న దైవ కార్యక్రమానికి రిఫరెన్స్ ఎవరో తెలుసా తల్లి? అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన పరమాత్ముడి రిఫరెన్స్. ఈ సృష్టిని నడిపిస్తున్న ఆదిలక్ష్మి, ఈ సృష్టిని నడిపిస్తున్న లోకమాత జగన్మాత, ఆమె రిఫరెన్స్. పంచభూతాలు రిఫరెన్స్, ప్రకృతి రిఫరెన్స్, నవగ్రహాలు రిఫరెన్స్, నేను సాధన చేస్తున్న మంత్రతంత్ర యంత్ర యొక్క శక్తి యొక్క రిఫరెన్స్, మా పూర్వీకులు ఇచ్చిన మాకు ఆశీర్వాదం యొక్క రిఫరెన్స్. ఇదే బుక్లోనో, యూట్యూబ్లోనో, సీడీలోనో, ఇన్స్టాగ్రామ్లో దొరికింది కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇక పోయి ఇలాంటి ప్రోగ్రామ్ జరగదు, రాదు, ఉండదు. ఒకవేళ ఉన్నా దానికి రిఫరెన్స్ మన వీడియోస్ అవుతాయి. ఇది దైవం యొక్క ఆశీర్వాదం. మరి ఎవరు అటెండ్ అవ్వాలి? మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు అర్హుడే ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం కొరకు. వయసుతో సంబంధం లేదు. ఎవరికైతే లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుందో, ధనవంతులు అవ్వాలనుందో, కుబేరులు అవ్వాలనుందో, ఐశ్వర్యవంతులు అవ్వాలనుందో, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, లేదా కొంతమంది కర్మ ఫలితాలతో బాధపడుతుంటారు, కొంతమంది జాతకం పరంగా దోషాలతో బాధపడుతుంటారు. వాస్తుని మేనిఫెస్టేషన్ని, ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ని, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ని, ఇంట్లోనే కాస్మిక్ ఎనర్జీని ఎలా మనం ఆకర్షించాలి. ఒకటి కాదుమా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, మిలీనియర్ అవ్వాలి, హెల్దీ లైఫ్ ఉండాలి, పీస్ఫుల్ లైఫ్ ఉండాలి, ఇంట్లో అంతా హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, రిలేషన్షిప్స్ చాలా బాగుండాలి, హస్బెండ్ వైఫ్ మధ్యన కావచ్చు, అన్నా చెల్లెల మధ్యన, అన్నదమ్ముల మధ్యన కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు కావచ్చు, ఒక దైవముగా మారుతారు. సోహం, ఐ ఆమ్ దట్, అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద యూనివర్స్ అని చెప్పి డిఫరెంట్ సబ్జెక్ట్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, అలాంటి దైవ కార్యక్రమానికి, విశ్వ కార్యక్రమంలో ఒక చోటు మనకు దొరకాలి అంటే రాసి పెట్టి ఉండాలి. ఆ రాత ఎవడు రాయాలి? భగవంతుడు రాయాలి, వాళ్ళ పూర్వీకులు రాయాలి, వాళ్ళ ఇంటి పెద్దలు రాయాలి, వాళ్ళ కులదైవం రాయాలి. ఆషామాషా కాదు అలాంటి ప్రోగ్రాంలో ఒక చోటు దొరకడం. ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది నేను కాదు, ఒక దైవశక్తి, విశ్వశక్తి ఆశీర్వదించబోతుంది. ప్యాటర్న్ నేను డిజైన్ చేయలేదు, ఇండెక్స్ నా చేతిలో ఎప్పటికీ లేదు. దానికి ఇండెక్సే దైవము, విశ్వము, పంచభూతాలు, నవగ్రహాలు, మేము చేసిన మంత్రతంత్ర యంత్ర సాధన యొక్క శక్తి, మా పూర్వీకుల ఆశీర్వాదం. ప్యాటర్న్ ఉండదు, గాడ్స్ ప్యాటర్న్, డివైన్స్ ప్యాటర్న్. అందుకే ఇంత గట్టిగా నొక్కి ఒక్క నుంచి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, భారతదేశంలో పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం తప్పే. ఇఫ్ యూ డై పూర్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ బోర్న్ పూర్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై పూర్, ఇట్స్ యువర్ మిస్టేక్. నేను చెప్పలేదు, బిల్ గేట్స్ గారు చెప్పారు. అండ్ కలియుగంకున్న మేజర్ బెనిఫిట్, కలియుగంలో మానవ జన్మ పొంది ఉన్నాము అంటే మేజర్ సక్సెస్ని ఎక్స్పీరియన్స్ అయ్యే బ్లెస్సింగ్ ఈ కలియుగంలో పుట్టిన మానవ మాతృకి 110% ఉంది. సో అహం బ్రహ్మాస్మి సాధన అన్నది శరీరంలో ఒక భాగం అయిపోవాలి. అహం బ్రహ్మాస్మి అనే నినాదం అనేది ప్రతిరోజు తెలియకుండా మన నోటి నుండి స్మరిస్తూ ఉండాలి. దెన్ వాట్ వి టచ్, దట్ విల్ టర్న్స్ ఇన్ టు గోల్డ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్రోగ్రామ్ గురించి, ఇది 1%. ఇంకా చాలా ఉంది, అతి త్వరలో కలుద్దాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు జరగబోతుంది అంటే ఆగస్ట్ 21 నుండి ఆగస్ట్ 27 వరకు, అంటే ఆగస్ట్ 21 లక్షవారం నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఉంటుంది. జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. 1.5 hour, 2 hours ఉంటుంది. కంప్లీట్ ఆన్లైన్. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే రికార్డింగ్ యాక్సెస్ లైఫ్ లాంగ్ ఇవ్వబోతా ఉన్నాము. భగవంతుడి ఆశీర్వాదం కలవబోతా ఉన్నాం. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టుగానే
7 గేట్స్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. మరి ఆగస్ట్ 21 నుంచి వరుసగా 7 రోజులు జరగబోయే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్ కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.